నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో మార్పు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటన ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడి ఏపీ వ్యాప్తంగా మరింతగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే 4 సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఈ 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ముందుగానే ప్రమాణ స్వీకారానికి 2 తేదీల్లో మంచి ముహూర్తాలు చూసిన పండితులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని, సరిదిద్దుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణలను, వ్యవస్థలో మార్పులను ప్రజలు అంగీకరించలేదన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వాన్నే ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు అంగీకరించలేదా? ప్రతి పథకాన్ని గడప దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారా అనేది తెలియాల్సి ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన చేశామని గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున చేసిన సంస్కరణలను ప్రజలు స్వాగతించలేకపోయారా, లేదా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాలని ఆశించారా లాంటి ప్రశ్నలు తమ పార్టీకి ఉన్నాయన్నారు. వీటన్నిటికీ సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం తమ మీద ఉందన్నారు. గడిచిన 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీకి ఓటు వేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని, ప్రజాస్వామ్యానికి ఇది ఏ రకమైన మెసేజ్ ఇస్తోందన్నది ఆలోచించాలన్నారు. వారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, ఓడిపోయిన వారు బలహీనులు కాదు, గెలిచిన వారు బలవంతులు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తామని, రేపే అన్నీ చేయాలని పట్టుబట్టే అమాయకత్వం తమకు లేదన్నారు. ప్రజలు ఏ హామీలను నమ్మి ఓటు వేశారో వాటి అమల్లోకి లోటుపాట్లు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వలేకపోయామని, నిర్లక్ష్యం చేశామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాజువాక అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో పోరాటం చేస్తామన్నారు. జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలిచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ రేపు ఏర్పాటవుతున్నటువంటి ప్రభుత్వానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వారితో పాటు కలిసి కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధేశ్వరి గారు, మిగిలినటువంటి వారి అగ్రనాయకత్వానికి వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు,
వారికి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీలను ఇచ్చి వారిని గెలిపించినటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది. ఈ విషయాలపై చర్చించేందుకే చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఏజీ పొన్నవోలు రాజీనామా చేశారు. పీపీ పదవికి నాగిరెడ్డి రాజీనామా చేశారు. అదనపు పీపీ పలువురు ప్రభుత్వ న్యాయవాదులు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సొంత లా పుస్తకాలను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడుతున్న న్యాయవాదులు న్యాయ పోరాటంకు సిద్ధమవుతున్నారు. అటు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇక నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క. ఇంతవరకు చేసిన దందాలు మానేయాలి, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ నేతలు కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసిన అరాచకాలు అన్నీ తెలుసన్న కోటంరెడ్డి ఇక నుంచి బంద్ చేయాలని హెచ్చరించారు. నియోజకవర్గంలో సాగుతున్న గంజాయి, డ్రగ్స్, అక్రమ ఇసుక రవాణా, డ్రగ్స్, సిగరెట్ వ్యాపారాలు, పేకాట క్లబ్లు అన్ని బంద్ చేయాలని సూచించారు. దందాలన్నీ వదిలేయకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం పోస్టులు పెట్టేవాళ్లు మానుకోవాలని, దళితుల భూములు ఆక్రమించిన 3 వైసీపీ కార్పొరేటర్లు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఎన్నికలను ఎన్నికల్లా చూడకుండా నా మీద అనేక ఆరోపణలు చేసి వ్యక్తిత్వం హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటానన్నారు శ్రీధర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితోనే పోరాటానికి దిగిన తనకు వారితో పోటీ పెట్టడం పెద్ద విషయం కాదన్నారు. ప్రజల అండ ఉంటే బంగారు, వజ్రాలు, డబ్బు, కొండలు కూడా పగిలిపోతాయన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, బీజేపీ నేతలు, జనసేన కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు 3. ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత
కలికి యానాదరెడ్డి. ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది. ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు 25,000తో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీనం ఉన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా, మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు. రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు, కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు. అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు. వారి చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద, కూల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది. తమకి తాము అప్రకటిత మేధావులు అని ప్రకటించుకుంటూ ఉంటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని అవగాహన కల్పిస్తూ విజయవాడ జాయ్లుకాస్ సంస్థ తన ఖాతాదారులకు మొక్కలను పంపిణీ చేసింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని విజయవాడ ఎంజీ రోడ్ జాయ్లుకాస్ షోరూం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎంజీ రోడ్ జోయాలుకాస్ షోరూం నందు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసేందుకు షోరూంకి విచ్చేసిన నగర వాసులకు మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరూ బాధ్యత తమ ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జోయాలుకాస్ సిబ్బంది సూచించారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు జోయాలుకాస్ సంస్థ నడుం బిగించడం సంతోషంగా ఉందని కొనుగోలుదారులు, నగరవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రహిత వాహనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకం తగ్గించి నీరు, ఆహారం వృధా కాకుండా జాగ్రత్తలు పాటిస్తే పర్యావరణం పరిరక్షించబడి భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత జీవనశైలి అలవర్చుకోవాలని వినియోగదారులకు పిలుపునిచ్చారు. మనం జూన్ 5వ తారీఖున మన ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అలానే మన జోయిల్కాస్ తరఫున విజయవాడ బ్రాంచ్ తరపు నుంచి మనం కొన్ని మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. కస్టమర్లందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాంచెస్ అంటే మన ఇండియాలో ఉన్న 97 బ్రాంచెస్లో కూడా మనకి ఇలానే మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఇలా అంటే మొక్కలు పంపిణీ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం పర్యావరణం ఉంది కదా, మన పర్యావరణం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మనకి అభివృద్ధి అవుతుంది. దానివల్ల మనకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటారంటే అలా చాలా మొక్కలు ఇంకా మనకి ఇంకా పెరుగుతుంది. ఈ పర్యావరణం కూడా ఇంకా మనకి అభివృద్ధి జరుగుతుందని మా జోయిల్కాస్ తరఫు నుంచి ఆశిస్తున్నాను. పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జోయిల్కాస్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మొక్కల్ని పెంచి పర్యావరణాన్ని రక్షిస్తే కానీ మనం ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడలేము. చెట్లు కొట్టే కార్యక్రమం పెట్టకండి, ప్రతి ఒక్కళ్ళు ఇలాగ చెట్లు నాటడం మొదలు పెట్టండి. ఇది మంచి కార్యక్రమం చేపట్టిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముస్లిం సమాజం మద్దతుతోనే రాష్ట్రంలో కూటమి నేతలు కని విని ఎరుగని రీతిలో విజయం సాధించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు షేక్ సలావుద్దీన్, షేక్ కరీముల్లాలు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీని తాము గెలిపిస్తే మంచి చేయకపోగా తమకు తీరని నష్టాన్ని మిగిల్చారని చెప్పారు. ముస్లిం సమాజం కోసం ఏమి కావాలో ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన హయాంలో ముస్లింకు మంచి జరుగుతుందని భావన అందరిలో ఉందని స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో ముస్లిం సమాజం మొత్తం టీడీపీ పార్టీకి మద్దతు తెలిపిందని, దాని కారణంగానే రాష్ట్రంలో కూటమి నేతలు కనీవిని ఎరుగని విధంగా విజయం సాధించారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపారు. బుధవారం బందర్ రోడ్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏప్రిల్ నెలలో కలిసి మద్దతు తెలపడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ముస్లింలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటినీ నారా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో తాము మద్దతు పలకడం వల్లనే వైసీపీ పార్టీ 151 సీట్లు సాధించిందని, కానీ అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శలు చేశారు. మంచి చేయకపోగా తమకు చాలా నష్టం కలిగించారని చెప్పారు. ముస్లిం సమాజం కోసం ఏం కావాలో ఇప్పటికే చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన హయాంలో ముస్లింకు మంచి జరుగుతుందని భావన అందరిలో ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ
రిజల్ట్స్కి సంబంధించి ముఖ్యంగా మా ముస్లిం సమాజం నుండి మాకున్న ఓటు బలం కానివ్వండి, మాకున్న నమ్మకం కానివ్వండి, మేము మా ముస్లిం సమాజానికి ఇచ్చిన మెసేజ్ని బట్టి రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజం మొత్తం స్వచ్ఛందంగా అత్యంత బలంగా నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసే విధంగా మేము వాళ్ళని కన్విన్స్ చేశాము. అదేవిధంగా వాళ్ళు వేశారు. దానికి ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది నాడు మేము నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర కార్యాలయంలో కలవడం జరిగింది. ఈరోజు మా ముస్లిం సమాజం విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నాం. మాకు 4% రిజర్వేషన్ సరిపోవట్లేదు. మా పిల్లలకి డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి. చదివించుకునే ఆర్థిక స్తోమత మా ముస్లిం సమాజానికి లేదు. సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 151 సీట్లు సాధించిన తర్వాత కూడా వారు అవగాహన లేని పరిపాలన, తద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సమాజం చాలా నష్టపోయింది. వారిలో ముఖ్యంగా మా ముస్లిం సమాజం ఇంకా ఎక్కువ నష్టపోయింది. పోలింగ్లో వచ్చినటువంటి విజయానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి అందరికీ కూడా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనటువంటి విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ, ముస్లిం సమాజం మొదటి నుంచి కూడా వారికి సాలిడ్ ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. అలాగే మేము ఎన్నికలకు ముందు ఇదే ఒక సమావేశం నిర్వహించి అందులో ఒక తీర్మానం చేసి ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తి సీఎం అవ్వాలి, దాన్ని మనం ఎన్నుకునే టైం ఆసన్నమైంది కాబట్టి మనలో ముస్లిం సమాజంలో ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, మేధావులు ఉన్నారో, కవులు, కళాకారులు ఎవరైతే బాధ్యత గల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని, చేతివృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలని కోరారు. బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి బీసీలకు తోడ్పాటు అందించాలన్నారు. విజయవాడ సీతారామపురంలోని బీసీ సంక్షేమ సంఘం నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానానికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి విజయంలో బీసీల పాత్ర కీలకమని అన్నారు. గత ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని, చేతివృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి ఏపీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. విభజన హామీలు అమలు చేసే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి బీసీలకు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జడగం శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ఏర్పాట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బీసీల వెనుకబాటుతనానికి అధ్యయన కమిటీ వేసి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ బెజవాడ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి విజయకుమారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 16, 21 ఎంపీ స్థానాలు, 161 అసెంబ్లీ స్థానాలకి కూటమి తరపున అత్యధిక మెజార్టీతో కూటమి గెలవటం మా అందరం కూడా మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే బీజేపీ అధిష్టానంకి శుభాకాంక్షలు తెలియజేయటం, వాళ్ళకి అభినందనలు తెలియజేయటం కొరకు
ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అట్లాగే మరి ఇంత భారీ విజయాన్ని నమోదు చేయడంలో మా బీసీల పాత్ర ఎంతో ఉన్నది అని గుర్తించమని ఈ సందర్భంగా మరి కూటమి పార్టీ నేతలకి మేము తెలియజేయటం జరుగుతూ ఉంది. కూటమి ఏర్పాటులో ఎంతో కృషి చేసి కూటమి ఈ రకంగా విజయం సాధించడానికి చాలా కృషి చేసిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే గత ప్రభుత్వంలో వలె కాకుండా ఈ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి వెనకబాటుతనానికి ఒక అధ్యయన కమిటీ వేసి వాళ్ళ వెనకబాటుతనానికి గల కారణాలు వెలికితీసి అభివృద్ధికి కృషి చేస్తాయని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం 56 కుల కార్పొరేషన్లు వేసి నిధులు అయితే ఎక్కడ కేటాయించింది లేదు. వాళ్ళకి తగిన నిధులు కేటాయించి బీసీల అభివృద్ధికి కృషి చేస్తారని నిన్నటి ఫలితాల్లో అఖండ విజయం సాధించిన మన జనసేన, తెలుగుదేశం, బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే కూటమికి సహకరించిన ఎంతో కష్టపడి కృషి చేసిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలోనూ జిల్లాల్లోనూ ఘన విజయం సాధించడం పట్ల కూటమి శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నాయి. నగరంలోని మొగల్రాజ్పురం నిమ్మతోట సెంటర్లో ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం పట్ల విజయవాడ మొగల్రాజ్పురం నిమ్మతోట సెంటర్ వద్ద ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లను గెలుచుకోవడంతో పాటుగా విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వరుసగా 3వసారి విజయం అందుకోవడంతో జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు కేక్ కటింగ్ చేసి పుష్పగుచ్చాలతో ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. బాణసంచా టపాసులు కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. తమ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ సేవా యూత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఈశ్వరరావు, పాతిన వలస, తణుకు వెంకట సాయి, రాము, పండు, టీడీపీ నాయకులు గుమ్మడి గురుప్రసాద్, నాగు, మోతురాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న శుభ సందర్భంలో నిన్న విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఊహించని రీతిలో జన సైనికులు అవునండి, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ సమిష్టిగా ఊహించిన రీతిలో ప్రజలు ఎవరికి వాళ్ళు వైనాట్ 175 అంటే వైనాట్ 11 అనేది ప్రజలు వారికి బుద్ధి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ప్రజలతో ఎంత మమేకమై ఉంటే అంత బాగుంటుంది. ఈ 2024 ఎలక్షను ఒక రాజకీయ నాయకులు కూడా ఒక విధంగా ఇది గుణపాఠమే. అది ఏ కులమన్నా అవనండి, ఏ మతం అన్నా అవనండి, ఏ పార్టీ అన్నా అవనండి, ఎప్పుడూ ప్రజలందరూ మన మనుషులు. మనం ఆ ఎలక్షను ఆ వారం 10 రోజులే కానీ మనం అందరం కూడా సర్వీస్ చేయాలనేది ఒక ఉద్దేశం ఉండాలనేది కూడా ఈ ఎలక్షన్ ఒక చెంపపెట్టు లాంటిది అనేది నేను సభాముఖం దీన్ని చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఎవరికి చూసినా గతంలో మేము గెలుస్తామనేవాళ్ళు, మేము ఇంత మెజార్టీ అన్నవాళ్ళు కూడా అసలు ఎక్కడ చూసినా 50,000, 60,000, 70,000. 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీకి అత్యధిక మెజారిటీలతో 161 స్థానాలతో మన రాష్ట్రం తిరిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని త్వరలో 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి మన రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డికి ఓ చంపపెట్టు లాంటిది. రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ స్వర్గం మన చంద్రబాబు గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రజలందరికీ స్వర్గయోగం కలగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన మెట్రోలో మన లాలీ గారు, రాము గారు, అట్లాగే మన తేజ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జరిగింది ఇవాళ కేక్ కటింగ్. అట్లాగే నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూటమి భారీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం జరిగిందన్నారు. అలాగే చంద్రబాబును జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు గెలుపు కోసం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలు చేశామని చెప్పారు. చంద్రబాబు గెలుపులో క్రిస్టియన్ల పాత్ర మరువలేనిదన్నారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈరోజు టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మేము రాష్ట్రమంతా తిరిగాము. అంటే దాదాపుగా 26 జిల్లాలు తిరిగాము. అప్పుడు జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రతి చర్చిలలో ఆ రోజు తిరిగాము. తర్వాత విడుదలైన తర్వాత కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని ప్రతి చర్చిలలో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోజు మేము గెలిపియాలి, చంద్రబాబు సార్ వస్తే చాలా బాగుంటుంది, మైనార్టీలకి క్రిస్టియన్ మైనార్టీలకి చాలా సంక్షేమ పథకాలు వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు మేమంతా తిరిగిన కారణాన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మేము అనుకున్న కన్నా ఎక్కువ మెజార్టీ, అంటే 2024 సార్వత్రిక ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన క్రైస్తవులకు పాస్టర్స్కు నేను ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులు పాస్టర్సు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో చర్చిలలో వాళ్ళే మేము ప్రార్థన చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ముఖ్యమంత్రి కావాలి అని. క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవ కుటుంబం క్రైస్తవుకు మేలు చేస్తారని చెప్పి నమ్మి వంచనకు గురైనటువంటి క్రైస్తవ సమాజము నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని వెన్నుకున్నందుకు, నమ్మకమైన ఒక వ్యక్తిని మేము ఆయన చేసినటువంటి మేలును గుర్తించడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. ఈ 5 సంవత్సరాల్లో నయవంచనకు గురయ్యింది క్రైస్తవ సమాజం. పేరుకు మాత్రమే క్రైస్తవ ముఖ్యమంత్రి, అన్ని విధాలుగా క్రైస్తవులను అన్ని రకాలుగా క్రైస్తవులకు రావలసినటువంటి ప్రతిదానిని నాశనం చేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు తెలుసుకోగలిగాము అంటే 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు చేసినటువంటి యొక్క క్రైస్తవులకు చేసినటువంటి మేలు 5 సంవత్సరాల్లో మాకు అర్థమైందండి. తిరిగి మరలా మేము మా యొక్క పాత గూటికి చేరటం జరిగింది. చంద్రబాబు గారు గతంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి క్రైస్తవ దాడులు 95 నుంచి 99 వరకు, 99 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2019 వరకు ఆయన 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడైనా దాడులు జరగలేదండి. 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి దాడులు అంతకు పూర్వం జరిగిన దాడులతో పోల్చుకుంటే, ఆయన 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దాడులతో పోల్చుకుంటే 5 సంవత్సరాల్లో జరిగిన దాడులు ఎక్కువ. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో మార్పు. జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటన. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడి. ఏపీ వ్యాప్తంగా మరింతగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు. నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.